హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణుక ఫుడ్ అండ్ వ్లాగ్స్. చూసారండి జామకాయలు ఏంటి? ఈ జామకాయలు ఏంటనుకుంటున్నారా? ఈ మొక్కలు ఇవి పచ్చడి అండి. అదేనండి పచ్చడి చేద్దామని ఫస్ట్ టైం అండి పచ్చడి చేయడం. నేను కూడా ట్రై చేశాను, ఎలా వస్తుందో చూద్దాం. ఇక పచ్చిగా ఉన్న జామకాయలు తీసుకోవాలండి, ఇలా కట్ చేసుకోవాలి, గింజలు తీసేసేయాలి. అంటే గింజ గట్టిగా ఉన్నది అనిపించినప్పుడు తీసేసుకోవచ్చు. అలా కట్ చేసుకున్నానండి. ఒక 5 పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను. తగినంత ఆయిల్ వేసుకోవాలండి. అంతకుముందు నేను ఈ ఆయిల్లో ఒకటి ఫ్రై చేశానండి, అందుకే ఆయిల్ ఎలా ఉంది. ఓకే, ఆయిల్ కాగిందండి, పచ్చిమిరపకాయలు కూడా వేగుతున్నాయి. ఇవి మిక్సీ జార్లోకి తీసుకుందాం. కట్ చేసిన జామకాయ ముక్కలు కూడా వేసుకుందామండి. ఓకే, వేసేసాను. ఇప్పుడు దీనిలోకి తగినంత చింతపండు తీసుకోవాలి. ఉప్పు అండి, 4 వెల్లుల్లి రెబ్బలు వేసాను. జీలకర్ర వేసాను అన్నమాట. మూత పెట్టేసి ఒకసారి మిక్సీ తిప్పుదామండి. సాల్ట్ చూడండి ఒకసారి, నాకు సాల్ట్ సరిపోయినట్టు అనిపించలేదు, అందుకే కొంచెం వేస్తున్నాను. జీలకర్ర, ఆవాలు, ఒక వెల్లుల్లి రెబ్బ వేసానండి. కరివేపాకు 4 ఆకులు కూడా వేసాను. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం మిక్సీ చేసి ఉంచిన పచ్చడి వేస్తున్నాను. ఒకసారి దీన్ని ఇలా తిప్పేయాలండి. మనకి ఒకవేళ జామకాయ ఒగరుగా ఉన్నట్టు అనిపించినా ఒకసారి ఇలా తిప్పితే ఆ స్మెల్ ఏమి రాదు. ఓకే అండి, వేరే ప్లేట్లో తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నామండి. ఫస్ట్ టైం అండి నేను ఇలా చేయడం, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. జామకాయ చట్నీ చాలా చాలా బాగుందండి. ఫస్ట్ టైం చేసినా బాగుందండి. నేను అనుకోకుండా ఒకసారి బీట్రూట్ పీకిల్ ఇలాగే చేశాను, అది కూడా చాలా బాగుంది. హెల్త్కి కూడా మంచిది. ఇది కూడా చాలా బాగుందండి, హెల్త్కి కూడా మంచిదే కదా. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఉంటానండి, బాయ్.